శ్రీమాత్రే నమః. అనగనగనగా ఒక వ్యాపారి ఉండేవాడు. ఆయనకు 3 కొడుకులు. వయసు పైబడడంతో తాను కష్టపడి నిర్మించిన వ్యాపారాన్ని నిర్వహించడానికి ఎవరు అర్హులో తెలుసుకోవడానికి ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు ఉదయాన్నే 3 కొడుకులను పిలిచి కొంత డబ్బు ఇచ్చి, ఈరోజు సాయంత్రానికి మీకు కేటాయించిన ఖాళీ గదిని పూర్తిగా నింపాలి. తక్కువ ఖర్చుతో ఎవరు గదిని పూర్తిగా నింపుతారో వారికే నా వ్యాపారాన్ని అప్పగిస్తాను అన్నాడు. సాయంత్రం అయ్యింది. వ్యాపారి మొదట పెద్ద కొడుకుకి కేటాయించిన గదిలోకి వెళ్ళాడు. ఆ గది మొత్తం ఎండుగడ్డితో నిండిపోయి ఉంది. తరువాత రెండవ కొడుకుకి కేటాయించిన గదిలోకి వెళ్ళాడు. ఆ గది అంతా దూదితో నింపబడి ఉంది. చివరగా చిన్న కొడుకుకి కేటాయించిన గది దగ్గరకు వచ్చాడు. అక్కడంతా చీకటిగా ఉంది. వ్యాపారి ఆశ్చర్యంగా, ఏమిటి గది ఖాళీగా ఉంది? గదంతా నింపాలని చెప్పాను కదా అన్నాడు. అప్పుడు చిన్న కొడుకు అగ్గిపుల్లతో అక్కడ ఉన్న దీపాన్ని వెలిగించాడు. క్షణాల్లో గది అంతా వెలుగుతో నిండిపోయింది. అది చూసిన వ్యాపారి ఎంతో సంతోషించి, వ్యాపారంలో విజయం సాధించాలంటే ఎంత డబ్బు పెట్టామన్న దానిపై కాదు, ఉన్న వనరులను ఎంత తెలివిగా ఉపయోగించామన్న దానిపై ఆధారపడి ఉంటుంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, డిజిటల్ మార్కెటింగ్ వంటి సాధనాలతో చాలా తక్కువ పెట్టుబడితోనే మన ఆలోచనలను లక్షల మందికి చేరవేయవచ్చు. సాంప్రదాయక పద్ధతులకే పరిమితం కాకుండా కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళేవారిదే భవిష్యత్తు. కాబట్టి ఈ వ్యాపారాన్ని నీకే అప్పగిస్తున్నాను. నీ అన్నలిద్దరూ నీకు సహకరిస్తారు అన్నాడు. మన మనసనే ఖాళీ గదిని భౌతికమైన సంపదలు, కోరికలు, అహంకారం, మమకారాలతో నింపేసి మనమే ఇరుకుగా మార్చుకుంటున్నాం. ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎన్ని సుఖ సంతోషాలు ఉన్నా అంతరంగంలో ఇంకా ఖాళీ ఉంటూనే ఉంది. భౌతిక వస్తువులు ఎప్పుడూ మనసును సంపూర్ణంగా నింపలేవు. అందుకే నిరంతరం వెలుగు వైపు, జ్ఞానం వైపు, తేజస్సు వైపు, ప్రకాశం వైపు దృష్టి సారించాలి. పగలు వెలుగు సూర్యుడు, రాత్రి వెలుగు చంద్రుడు. ఆ వెలుగును గుర్తించగలిగేది కన్ను. కన్ను మూసినా వెలుగును అనుభవించగలిగేది మనస్సు. ఆ మనస్సును గుర్తించగలిగేది, నియంత్రించగలిగేది ఆత్మ. ఎందుకంటే వెలుగే వెలుగును గుర్తించగలదు. అదే ప్రహ్లాదుడు విశ్వము నిండి వెలిగే నీవే నాలో ఉండి నన్ను కావగా అని కీర్తించిన ఆ విశ్వచైతన్య శక్తి స్వరూపం. జ్ఞానం అనే వెలుగు ఒక్కసారి హృదయంలో వెలిగితే అజ్ఞానం అనే చీకటి తొలగిపోయి మన అంతరంగంలోని ప్రతి మూల పవిత్రమవుతుంది. బాహ్య పూజల కంటే అంతర్గత ప్రకాశమే ముఖ్యం. కావలసింది శుద్ధమైన ఆలోచన, స్థిరమైన సాధన. జై శ్రీరామ్. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.